వస్తుంది స్టార్ట్ చేసామండి. రామేశ్వరం యాత్ర చాలా బాగుంది. థ్యాంక్ యూ గురుగారు. యా నెక్స్ట్ చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? హైదరాబాద్ అండి. హైదరాబాద్. యా ఓకే. మేము నగరేకల్ నుంచి వచ్చాము. ఈ యాత్ర వచ్చిన వల్ల చాలా చాలా బాగుంది. గురూజీకి చాలా ధన్యవాదాలు. ఓకే. శ్రీరంగం యాత్ర చూస్తా అనుకోలేదు, చాలా బాగుంది. స్వామిని చూసాము, చాలా ఆనందం. గురూజీ గారికి నమస్కారం. యా నెక్స్ట్ అమ్మ చెప్పండి అమ్మ, మీరు చెప్పండి. రామేశ్వరం చూస్తా అనుకోలేదు, చూశాను. స్వామీజీకి ధన్యవాదాలు. ఏమైనా ఇబ్బంది అనిపించిందమ్మా? లేదమ్మా, ఏం లేదు. ఓకే. ఎప్పటి నుంచో రామేశ్వరం చూడాలని నా కోరికమ్మ. గురూజీ ద్వారా ఇప్పుడు మా కోరిక నెరవేరింది. గారికి థ్యాంక్స్. అంతే. సూపర్ ఎక్సలెంట్. యాత్ర చూసిన అది సూర్యాపేట ధన్యవాదాలు చెప్పాల్సిన దంపతులు వాళ్ళిద్దరే. బాగుందండి ట్రిప్. నేను వస్తాను అనుకోలేదు. ఎక్కాలి నేను మాట్లాడితే వీడియోలో పడుతుంది. ఎక్కాలి త్వరగా మీరు. సంతోషంగా ఉందమ్మా. మీ మొహంలోనే ఆనందం తెలుస్తుందమ్మా. యాత్ర ఎంత విజయంతో అయిందో. ఎక్కడి నుంచి? మనం ఒక 200 ఫోటోలు, కొన్ని మెమరీస్. ఓకేనమ్మా చెప్పండి అమ్మా. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, చాలా బాగుంది. హస్తినాపురం నుంచి వచ్చాము. రామేశ్వరం అమ్మా చెప్పండి అమ్మా. బాగుంది. గురూజీకి నమస్కారం. హైదరాబాద్ నుంచి వచ్చాము. మంచిగా ఉంది. సూపర్. అరే నువ్వు చెప్పా, ఎలా ఉంది? బాగుందా? మస్తు ఎంజాయ్. మాట్లాడుతుంటే పేరు చెప్తా బ్యాక్గ్రౌండ్ లో. మేము హస్తినాపురం నుంచి వచ్చాము. కానీ ఇంత సక్సెస్ఫుల్ అయితే అని ఊహించలేదు. మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కనిపిస్తున్నాయండి. చాలా చాలా ఊహించలేదు. చాలా బాగుంది. సింగిల్ గా రాదు, 10 మంది తీసుకొని వస్తుంది. సక్సెస్ఫుల్ అమ్మ. గురూజీకి వెరీ వెరీ థ్యాంక్స్. అమ్మా చెప్పండి. నగర్ నుంచి వచ్చాము. రామేశ్వరం సూపర్ సూపర్. యాత్ర అంతా మా బంధువులు లెక్క ఉన్నారమ్మా. మా బంధువులు కూడా ఇంత సహకారం ఉన్నంత పెద్ద కుటుంబం వచ్చింది. మా తమ్ముడు ఒక్కడే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా మా చుట్టాలానే ఉన్నారు. నిజంగా వాళ్ళు నాతోటి కంటే మీతో ఎక్కువ తిరిగిరండి. అవును గురూజీ. మేము అనుకోకుండా మా అమ్మాయి ద్వారా వచ్చాము. చాలా ఆనందపడ్డాము. అద్భుతంగా ఉంది ట్రిప్. గురుగారికి ధన్యవాదాలు. అంకుల్ అండి, మాకు బాగా పరిచయం అంకుల్ అండి చెప్పండి. మేము జనగాం నుంచి వచ్చాము. రామాయణ ట్రిప్ చాలా బాగుంది. విడివిడిగా ఫోటోలు తీసుకొచ్చి ఆపం చేయకుండా వచ్చినాము. రామేశ్వరం ట్రిప్ చాలా బాగుంది. చాలా బాగుంది. ధన్యవాదాలు. గురువు గారికి చాలా థ్యాంక్స్. చాలా బాగుంది. ఆరుగురు ఒక దగ్గర ఉంటే బాగుండేది. చెప్పండి అమ్మా. గురుగారికి ప్రత్యేక ధన్యవాదాలు. 6 మెంబర్స్ లాస్ట్. ఎక్సలెంట్. గురుగారికి ధన్యవాదాలు. నేను చెప్తాను. చాలా బాగా ఉంది సార్, బాగా పరిశీలించారు. ఈ ట్రిప్ బాగా సక్సెస్ అయింది. నెక్స్ట్ ట్రిప్ లో మేము ఒక 4 మొత్తం. మేడం ఓకే నెక్స్ట్ ట్రిప్ 4 గురూజీ. ఏమంటారండి? జై జవాన్ జై కిసాన్ అంటాం కదా. జవాన్ కుటుంబం కూడా మనలోనే ఉన్నారు. చాలా ఆలస్యంగా తెలిసింది అమ్మ. బయట మేము ఫోటో అన్నట్టు భయపడ్డాము. తర్వాత మీరు అక్కడక్కడ కలిసినా మమ్మల్ని కూడా మీరు అందరూ సహకరించినారు. దానికి మీకు గురువు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఎక్సలెంట్ అండి. గురువు గారితో ఇది అన్ని బాగా 6 మెంబర్స్ దగ్గర కూర్చొని వీడియో కట్ చేసి స్టార్ట్ చేయండి. చాలా థ్యాంక్స్. మిగిలింది మా వారు మాట్లాడతారు. అమ్మా నేను అశోక్ గౌడ్ అమ్మ, హైదరాబాద్ నుంచి. ఒకప్పుడు ఎన్ఆర్ఐ, ఇప్పుడు బిజినెస్ మ్యాన్. అయితే గురుగారితో ఫస్ట్ పరిచయం మాకు ప్రయాగరాజు. అప్పుడు అది మేళా ఉండే కదా, మేళా. అప్పుడు పరిచయాలు అయినాయి. ఫ్లైట్లో కూడా టికెట్ లేని పరిస్థితుల్లో ఆయన మాకు ఆ భాగ్యం కల్పించాడు. రెడీ అన్నప్పుడు పెట్టాలి. రెడీ అన్ని కాశీకి వెళ్ళాం ఆయనతోనే. ఇది థర్డ్ ట్రిప్. మళ్ళీ తీస్తాడు. ఏముంది అందుకే ఈ పని చేయగలిగిన, లేకపోతే ఎప్పుడు ఆలోచనలు కూడా లేకుండా.
అంటే అందరినీ మోటివేట్ చేయడం అవును. ఆ భాగ్యం మనకు కల్పిస్తుండే ఆయన. అలాంటి వాళ్ళు మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారంటే వీళ్ళందరూ రాగలుగుతారు. అవునవును, అది కరెక్ట్. అదే కాకుండా ఆయన రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటాడంటే ఏ బిజినెస్ మ్యాన్ కానీ మన అంటే భక్తులు కానీ పంతులు కానీ ఆయన అన్ని ఆల్రౌండర్ అన్నమాట. ఇంటి ఓనర్గా, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక చెల్లెలుగా, అట్లా అందరి ప్రతి ఒకసారి పరిచయం అయితే వదిలిపెట్టాం. మనం వదులుకోలేము. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అటాచ్ అయిపోతున్నాడు. సో ఈ భాగ్యం మనకు కల్పిస్తుంది. గురుగారికి ప్రత్యేక నమస్కారాలు. సో ఇలా ఇంకొకటి మనందరి అదృష్టం అనుకోవాలి, ఇంతమంది మీరు కలిసి ఇన్ని యాత్రలు చేయగలుగుతున్నాం కనుక అదే ఎక్కడో పుట్టి ఎక్కడో కలిసాము అని ఆయన మన బట్టలు కూడా తీసుకొని వచ్చి సీ దగ్గర తీసుకొచ్చి సపోర్ట్ చేశాడంటే ఈ రోజుల్లో ఎవరు ఇలాంటి వాళ్ళు ఎవరు దొరకరు. మన గైడ్ కాదు ఆయన, మన ఇంటి పెద్దలాగా. ఓ 36 మందికి ఒక ఇంటికి పెద్దలాగా ఆయన ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువే. థ్యాంక్స్ అమ్మా, మీ అందరి కోఆపరేషన్ వల్ల కూడా ఇది సక్సెస్ అందుకు. ఆల్ ది బెస్ట్. ఓకే, ఎక్సలెంట్, చాలా బాగుంది. ఓకే, ఇంకోటి గురువు గారికి సన్మానం చేయాలంటే చాలా మర్చిపోయింది.